హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో ప్రాసెస్లో సింపుల్గా, టేస్ట్లో ది బెస్ట్గా ఉండే వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వెజిటేబుల్ పలావ్ చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. దీనికోసం ముందుగా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్, బంగాళదుంప, మిల్ మేకర్స్, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏం లేదండి, మనకి ఏం వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని బంగాళదుంపలను అయితే కనుక కొంచెం పెద్ద ముక్కలుగా, క్యారెట్ని మీడియం సైజ్ ముక్కలుగా, మిగతా వెజిటేబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసి బాగా మరిగిన తర్వాత మీల్ మేకర్స్ని యాడ్ చేసుకుని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీనికి ఏం కొలత లేదండి, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. మీల్ మేకర్ ఉడికిన తర్వాత అందులో కొంచెం కూల్ వాటర్ పోసి మొత్తం స్క్వీజ్ చేసి అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో వాటర్ని బాయిల్ చేసి అందులో ఫ్రోజన్ బఠానీ వేసి ఒక పొంగు రానించి నీటిని వార్చేసి ఫ్రోజన్ బఠానీని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెట్టుకున్న అల్లం, దానికి సమానమైన కొలతలో వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా పేస్ట్ పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్ పలావ్ చాలా తక్కువ స్పైసెస్తో చేస్తే మైల్డ్గా చాలా రుచిగా ఉంటుందండి. దానికోసం షాజీరా, చెక్క, లవంగాలు, 2 స్టార్ యాన్స్, 2 మరాఠీ మొగ్గ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా దినుసులను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ అన్నిటినీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ బాగా మగ్గేదాకా గరిటెతో కలుపుతూ కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ముక్కలకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా గరిటెతో కలుపుతూ బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద చేయాలి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి, లేకపోతే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా వేయించడం వల్ల బిర్యానీ చాలా పొడి పొడిగా వస్తుంది. అలా వేగిన తర్వాత నీళ్లు పోసుకుని ఉప్పు ఇంకా గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపెట్టి మూత పెట్టాలి. మనమైతే 1:1 కొలత తీసుకున్నామండి నీళ్లు. టైం సరిపోక 15 మినిట్స్ ముందే నానబెట్టాం. 1 అవర్ ముందే నానబెడితే కనుక 1:1 రేషియో సరిపోతుందండి. వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఫ్లేమ్ హైలో ఉంచి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోనిచ్చి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ బస్.